ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇప్పుడు జూనియర్ ఇమ్మానుయేల్ వస్తా ఉన్నాడు. ఇమ్మానుయేల్ వస్తా ఉన్నాడండి. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చెప్తాడు. పుస్తకాలు ఎన్ని అయితే ఉన్నాయో, ఎన్ని ఉన్నాయని చెప్పండి మీరు ఒకసారి. అది చెప్తాడు. రండి తీసుకో. ఇదిగో రైట్ ఇలా పెట్టుకొని చెప్పి ఇక్కడ రా. ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఎన్ని బాబు? The Old Testament 39 books. Genesis, Exodus, Leviticus, Deuteronomy, Joshua, Judges, Truth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Exodus, Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Joel, Daniel, Joel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Praise the Lord. Praise the Lord. ఎన్ని బుక్స్ ఉన్నాయండి ఇప్పుడు? కొంచెం తడబడిన బిడ్డ ఏంటి ఈ వారంలో నేర్చుకున్న బుక్స్ అయ్యి. ఏ వారంలో అండి? మరి వాళ్ళ అమ్మను ఎదుగుతా ఉన్నదని చెప్తున్నాడు. నేను చదువుకుంటున్నాను అన్నాడు. ఏం చదువుతున్నాడు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్స్ అని మొత్తం అని చెప్పేస్తున్నాడు. విచిత్రం అనిపించింది. ఒక వారంలో 39 బుక్స్ పేర్లు గుర్తెట్టుకోవడం అంటే కష్టం కదా. 39 సంవత్సరాలు వచ్చినా మనకు గుర్తులేవు. ఇది మరి ఘోరమైనటువంటి దుష్కార్యం. ఇది 39 సంవత్సరానికి వచ్చి బుక్ గుర్తెట్టుకుంటే మనం ఎంత బాగుండండి. రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. కూర్చొని అందరు లేచి నిలబడదాం. ముందున్న కార్యక్రమం ఉంది కనుక క్లుప్తంగా చిన్న ఆరాధన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగుదాం. నేను ఆరాధన చేస్తాను ఈరోజు. ఆరాధన ఎవరు చేస్తున్నారన్నది కాదు కానీ దేవుని కృపలో నేను ఆరాధించేవాడిగా ఉండాలి, దేవుని స్తుతించేవాడిగా ఉండాలని ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితి పొందుకుని మనం చూడాలి. అందుకే దేవుడిచ్చినటువంటి హస్తాలు మనం పైకి చూపుతూ అంటే విజయము కొరకు మనము యుద్ధానికి సిద్ధపడినటువంటి సైన్యం. అపవాదితో యుద్ధం, శత్రు సమూహాలతో యుద్ధం. ఆత్మ అనేటువంటిది నువ్వు పొందుకుని ఆత్మీయమైనటువంటి యుద్ధంలో పాలుపంపులు పొందుకోవాలి. యేసు నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా, నిన్ను ఉచ్చరిస్తున్నానయ్యా, నీ నామమును గొప్ప చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కార్యము నేను చూడగలగాలంటే నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. నా హృదయం నీ సన్నిధిలో కొమ్మరించే వ్యక్తిగా ఉండాలి ప్రభు. అందుకే నీకు స్తోత్రం అని చెప్పి ప్రతి నోరు తెరిచి ప్రతి నోరు తెరవబడాలి. దేవుని ఆరాధన చేయాలి. అయ్యా నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు శక్తివంతుడవయ్యా, నువ్వు సర్వోన్నతుడవయ్యా, నువ్వు సర్వశక్తివంతుడవయ్యా, నీ నామమును గొప్ప చేస్తున్నాము తండ్రి అని ఒక మాట చెప్పాలంటే మనం అందరూ స్వరమెత్తి చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడో చెప్పడమే ఆరాధన. ఆయనను స్తుతించడం అంటేనే ఆరాధన. ఆయనను గణపరచడం అంటేనే ఆరాధన. ఆయన చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రతి స్వరం పురుషులు స్త్రీలు భేదము ఏమీ లేకుండా మనము ఆయనను స్తుతించాలండి. హల్లెలూయా. నీ శక్తిని మేము ఆశ్రయిస్తున్నామయ్యా, నీ శక్తి కొరకు వేచి చూస్తున్నాం ప్రభా, నీ శక్తిని పొగుడుతున్నామని ఆయన. నువ్వు సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివాసము చేయవాడవు తండ్రి. ఇశ్రాయేలును ఆనాడు నువ్వు నడిపించిన విధమునకై స్తోత్రములు తండ్రి. బానిసత్వమును నడిపించిన దేవా స్తోత్రం, ఆధిక్యతను నడిపించిన దేవా స్తోత్రం, సముద్రమును పాయలుగా చీల్చిన దేవా స్తోత్రం, బండను చీల్చి నీళ్లను ప్రవాహంగా ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. ఎర్ర సముద్రములోనే కాలిన నేలగా చేసి నడిపించిన దేవా మీకు స్తోత్రం. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిపించిన దేవా మీకు స్తోత్రం. ఈ దినమున ప్రభా నీ శక్తిని ఆశ్రయిస్తూ
స్థుతిస్తున్న మమ్మల్ని ఒకవేళ ఫలాలు ఉన్నా లేకపోయినా, పూర్తి జీవము ఉన్నా లేకపోయినా, నాలో సమృద్ధి అయినటువంటి విశ్వాసం ఉన్నా లేకపోయినా, నిన్ను స్తుతించడం ఒక్కటే నాకు తెలుసు నాయన, అందుకే నిన్ను స్తుతిస్తున్నానని చెబుదామండి. హల్లెలూయా. అందరూ నోరు తెరవాలి, బిగ్గరగా ఆయనను స్తుతించాలి, బిగ్గరగా ఆయనను ఆరాధన చేయాలి. యేసు గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మందలో గొర్రెలు లేకున్నను, సాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను, సాలలో పశువులు లేకున్నను, ఏమి ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా కష్టమైనా యేసునందు ఆనందింతును, యేసుని ఆరాధింతును.
సహోదరుడా, ఆయనలో ఆనందము దిగలేదా? నీ ఆనందము నీవై ఉండాలి గనుక అయ్యా నేను యేసునందు ఆనందిస్తున్నా, నీ యందు ఆనందం పొందుకుంటూ ఉన్నాను. దయచేసి నన్ను కూడా నీ ఆనందంలో పాలు పంపులు పొందుకొని అయ్యా. యేసు గ్లోరీ. వరలక్ష్మి గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇంతవరకు ప్రభువా తండ్రి నిన్ను ఆరాధించుకున్నాము తండ్రి. మా మధ్యన మీరున్నారు ప్రభువా, మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రముతో ప్రభువా, సత్యముతోను ఆరాధనతో ప్రభు నిన్ను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే బిడ్డలుగా తండ్రి ప్రభు మమ్మల్ని సిద్ధపాటు చేయి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మా మధ్యన దైవజనుడు నిలబడి ప్రభువా మాకు విత్తనై ఉంటుండగా తండ్రి ప్రభువా మా హృదయాలు తెరుచుకుని ప్రభువా తండ్రి వాక్యములు విని ప్రభువా మా హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా మేము వేసే ప్రతి అడుగులో ప్రభు మీరున్నారని తిరిగి ప్రభువా తండ్రి మేము చూస్తున్నారని తండ్రి మేము జ్ఞానముతో ప్రభు మేము నడుచుకునే కృప మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకుని స్తుతించుకునే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రభువా జ్ఞానముతో నీ వాక్యములు వినే కృప దయచేయమని సహాయం చేయమని నీ ఆత్మను మా అందరిపై నింపమని మా కడుపు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి నీళ్ళు తాగాలనుకున్న వాడు తాగేసేంత త్వరగా. కొన్ని మాటలు ఈ పూట చెప్పనివ్వండి.
ఎంత తొందరగా ఈ వాక్యం ఎలా ముగించారండి అని ఆశ్చర్యపోయే బెత్తరపోయేటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. పాస్టర్ గారు ఎప్పుడు ఎంత తొందరగా మమ్మల్ని విడిచిపెట్టలేదే అని మీరు ఆశ్చర్యచకితులు అయిపోయేటువంటి అంత విధముగా క్లుప్తంగా ముగించేస్తాను ఈరోజు. ఎవరికైనా ఇష్టమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమేనండి, అభిమంటారు. రైట్, బైబిల్లో నుండి కొన్ని వాక్యాలు చూసుకుందాం. మొదటిగా చిన్న ప్రశ్న మీకు సంధిస్తా ఉన్నాను. IAS క్వశ్చన్ కాదు, IPS క్వశ్చన్ అసలే కాదు. గత వారం చెప్పుకున్న వాక్యమే, దానికంటే ఎక్కువ ఇది. ఏం చేయాలట? వస్త్రాన్ని కాపాడుకోవాలి. పోగొట్టుకున్న వారెవరు? వస్త్రాన్ని పోగొట్టుకున్న వారెవరు? కాపాడుకోకుండా ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నటువంటి వాడు. అలాగే ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం గమనిస్తే ఆదాము హవ్వలు దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. ఈ వస్త్రాలని ఎవరైతే పోగొట్టుకుంటారో వారు దేవుని కృపను పోగొట్టుకున్నట్టే. అందుకే ఆ వస్త్రాలు పోగొట్టుకున్న తర్వాత ఏ విధంగా కూడా దేవుని యొక్క తోటలో ఉండడానికి వీలు లేకుండా దేవుడు చేసేసాడు. ఈ దేవుని తోటలో అవకాశం అనేది లేకుండా చేశాడు. దేవుని తోటలో నివసించే అవకాశం లేదు. మనిషి కష్టపడాలి, మనిషి స్వతహాగా సంపాదించుకోవాలి, తనను పోషించుకుంటూ తన కుటుంబాన్ని పోషించాలి. తన రెక్కల కష్టార్జితాన్ని అతడు సంపాదించుకుని కుటుంబాన్ని సాకాలి. ఈ ప్రక్రియలోకి వచ్చేసింది దేవుని యొక్క వాగ్దానాన్ని మీరిన తర్వాత, దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత. మనలో ఇంకను గొడవ చేయకు బాబు, మనలో ఇంకను ఎవరైనా దేవుని యొక్క వస్త్రాలు మనకి ఇచ్చిన తర్వాత వాటిని కాపాడుకోకుండా ఇంకా ఎవరైనా పోగొట్టుకుంటా ఉంటే, ఇదే దేవుడు చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక. దయచేసి మీ వస్త్రాలను కాపాడుకోండి. వస్త్రాలను కాపాడుకోవాలి. ఒకవేళ వస్త్రాలను కాపాడుకోకపోతే మనం దేవుని తోట అనబడినటువంటి సంఘములో వచ్చినట్టు వేయబడతాం. సంఘములకు సంబంధించిన వారిగా ఉండకుండా, సంఘము లోపల నివసించకుండా సంఘము యొక్క వెలుపల ఉండిపోతాం. అందుకే మీకు ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో కోరహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ కోరహు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క జనాంగంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేను నాయకుడిగా పెట్టి ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో ఐగుప్తు బానిసత్వం అనబడినటువంటి ఆ బానిసత్వం నుండి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపిస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి దాహార్తి, ఆకలి, ఏ విధమైనటువంటి ఎండ, ఇటువంటివన్నీ కూడా లేకుండా చేసి గద్ద రెక్కల పైన మోసుకొని తీసుకువెళ్ళినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని మందసముతో పాటుగా వీరిని కూడా నడిపిస్తున్నటువంటి సమయంలో కోరహు, నాదాబు, అబీరాములు అనబడినటువంటి వారు, ఈ ముగ్గురు కూడా వ్యతిరేకులైపోయి, మోసే ఒక్కడే నాయకుడా, మేము నాయకులము కాదా, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా, దేవుడి యొక్క ఆ పరిచర్య మేము చేయలేమా అని వారు వ్యతిరేకించినటువంటి సందర్భం. ఆ కోరకు కుమారులు చాలా ఉగ్రతకు గురైపోయినటువంటి సందర్భం. కోరహు యొక్క సంతానం అంతా కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారి నేల విడిచి ఆ నేలలో వారిని హతము చేసినటువంటి సందర్భం.
వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఉగ్రత మన ముందుంది. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవుని ఒక వాక్యానుసారంగా నడిచేటువంటి అవకాశం మనం కలిగి ఉండాలి. దేవుని సేవకుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. అటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుని ఉగ్రత అనేటువంటిది రాకుండా కాపాడబడతాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కీర్తనలు 84:10. 84:10. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడును గాక. చెప్పండి స్వరమెత్తి ఆమేన్. ఆమేన్. దూరంగా పెట్టుకుంటూ వస్తుంది ఇది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 84:10 కోరహు కుమారులు రాసినటువంటి ఈ వాక్య భాగం ఏమంటున్నారంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మరలా పైన చూడండి ఒకసారి. దేవా మా దృష్టించుము, నీవు అభిషేకించబడువని. 2-3 వచనాలు. యెహోవా మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశగొనుచున్నది, అది సొమ్మసిల్లుచూ ఉన్నది. రైట్. ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్య భాగాలు రెండిట్లో ఒక సందర్భం ఉంది. ఏంటది? ఆయన ఆవరణం, మందిరము యొక్క ఆవరణం. చెప్పండి ఒకసారి. ఆయన మందిరములో కాదు, ఆయన మందిర ఆవరణములో. ఇది నేను చెప్పాల్సుకున్నటువంటి సిద్ధపడినటువంటి సందర్భం. దేవుని యొక్క మందిరం మీకు తెలుసు, చాలా సార్లు చెప్పడం జరిగింది, మరలా ఒక్కసారి పునరావృతం చేస్తా ఉంటారు. ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది ఉంది. దేవుని ఆలయం అనబడినటువంటిది ఒకటి నిర్మించబడ్డది. దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము గనుక, దేవుని మనం చేరుకోలేము గనుక, దేవుడే ప్రజల మధ్యకి రావాలనుకున్నాడు. దేవుడే ప్రజల మధ్యకి వచ్చి వారికి వెన్నెట్టి నడిపించి వారిని కడతీర్చాలని, కడకు చేర్చాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని పెట్టాలని దేవుడే వచ్చి రావడానికి ఒక మందిరాన్ని కట్టమన్నాడు. అదేంటది? ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది నిర్మించినప్పుడు 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదట ఒకటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. వీటిని మీకు ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఆవరణం అనబడినటువంటిది మొదటిది. మనం చెప్పాను ఆవరణం కొరకు. ఆవరణంలో ఏముంటాయి? గంగాలం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. 2 ఉంటాయి. ఈ గంగాలము బలిపీఠం ఉన్నటువంటి స్థలం ఏంటది? ఆవరణం. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. మనం ఇంకా దేవుని మందిరంలోనికి వెళ్ళలేదు, దేవుని ఆవరణంలోనే ఉన్నాం. దేవుని ఆవరణంలో ఎలా ఉన్నామంటే, ఒక బలిపీఠపు అనుభవంలోకి రావాలి. మొదటిగా బలిపీఠపు అనుభవంలోకి వస్తేనే గంగాలము దగ్గరికి చేరుకోగలం. గంగాలము దగ్గరికి వస్తేనే అక్కడి నుంచి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సన్నిధి రొట్టెల బాల దగ్గర చేరుకోగలం. అక్కడి నుంచి దీపవృక్షం దగ్గరికి వెళ్ళగలం. అక్కడ నుండి ధూపవేదిక దగ్గరికి వెళ్ళగలం. అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలం. అక్కడికి చేరుకుంటేనే మందసము దగ్గరికి వెళ్ళగలం. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క స్వరాన్ని కరుణాపీఠం పైన కెరూబుల రెక్కల మధ్యలోంచి వినగలం. ఎంత ప్రాసెస్ ఉంది. ఇంకా ఈ కోరహు కుమారులు అంటున్నారు, నీ మందిర ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం అది ఏమిటి అంటే, ఆయన ఆవరణంలోకి వెళ్ళాలి కదా. గడపాలంటే ఆయన ఆవరణంలో గడపాలి, సమయాన్ని గడపాలి. ఆరాధనలో పాల్పొమ్మలు పొందుకోవాలంటే ముందు ఆరాధనకు చేరుకోవాలి కదా, ఆ స్థలానికి చేరుకోవాలి కదా. ఆ స్థలానికి చేరుకోవాలంటే మనకి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఎలా ఉండాలంటే
ఇప్పుడు చాలా మంది అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు. అది బయట ఉన్నటువంటి అవయవాలు అయితే మన కంటికి కనబడుతుంది, దానికి ఎలా మందు వేయాలో తెలుస్తుంది. మన లోపల ఉన్న అవయవాలు మనకు కనబడవు. అందుకే మనం ఏం చేస్తామంటే పరిగెత్తుకుని వెళ్ళి డాక్టర్ని సంప్రదించి అక్కడ వైద్యం చేస్తూ ఉంటాం. వారి స్కానింగ్లని, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ అని, లేకపోతే ఇంకా కొన్ని డయాగ్నోస్టిక్ లో జరుగుతూ ఉంటాయి కొన్ని టెస్ట్లు, బ్లడ్ టెస్ట్ అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎముకలకి ఉంటే కనుక వారికి కూడా తెలియదు, మరలా ఇంకొక ఎక్స్రే తీయించాలి. అలాంటి టెస్టులు చేసి మానవునికి ఆరోగ్యం కలిగే విధంగా మందులు ఇచ్చి బాగు చేస్తూ ఉంటారు. ఆపరేషన్ అవసరమైతే చేస్తారు, లేకపోతే ఆపరేషన్ అవసరం లేదంటే మందుల ద్వారా కూడా తగ్గించేటువంటి ఆ పరికరాలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. అయితే నువ్వు మొదటిగా ఆరోగ్యము కలిగి ఉండి దేవుని సన్నిధికి నడిచి వెళ్ళి దేవుని సన్నిధిలో పాల్పొంపులు పొందుకుని ఆయన ఆవరణలో ఒక దినము గడపాలి. ఈ కోరహ కుమారులు అంటున్నారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. పైన ఉన్న వచనములు ఏమంటున్నాడండి? నీ మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఏంటండి? ఆవరణము చూడాలని ఆశపడి ఉన్నాడు. తెల్లవారి లేచితే ఇక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి ఆ పనుల భారాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం? డ్యూటీలకి వెళ్ళిపోతాం. ఆ డ్యూటీలో చేరుకోవాలి. ఆ సమయానికి వెళ్ళకపోతే అక్కడ బస్సు వెళ్ళిపోద్ది. లేకపోతే కొంతమంది హౌస్ మేట్ పనిచేసేవారు ఆ సమయానికి లేకపోతే మేడం సార్ ఉంటారు, వారి యొక్క ఆ టార్చర్ మనం భరించలేము. అందుకని మనం ఏం చేస్తామంటే తెల్లవారుజామున లేచి వారికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరుస్తాం. ఒకవేళ నలతగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా వాటిని పక్కన పెట్టాలండి. నాకు బాగాలేదు ఇవాళ పడుకున్నానులే, నువ్వు చేసుకో అంటే చేసుకునే మేడములు కాదు ఇక్కడ. అలా చేసుకునేటువంటి సార్లు అసలే కాదు, యజమానులు అసలే కాదు. కనుక ఇప్పుడు బలహీనతలను ఏం చేయాలి? మనం పక్కన పెట్టాలి. అయితే ఇక్కడ కోరహ కుమారుడు రాస్తున్నటువంటి మాటలు ఏమంటాడంటే, అయ్యా నీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. ఆయన మందిరములో నేను గడపడం మాట పక్కన పెడితే ముందు ఏం ఆశ కలుగుతుందంటే దీనికి ఆవరణము చూడాలి. నీ ఆవరణము పరిగెత్తాలి, నీ ఆవరణము కావాలి, నీ ఆవరణము దర్శించుకోవాలి. నీ ఆవరణంలో నివసించాలంటే మొదటిగా నాకు ఆశ అనేటువంటిది పుట్టాలి. నా జీవితంలో ఆ జీవితం అనేటువంటిది అక్కడ నడిపించుకోవాలంటే ఆయన ఆవరణలో కనబడాలి. అందు గురించి నేను పరిగెత్తుకుని వెళ్ళాలంటే ఆశ వీరికి కలిగింది. కోరహ కుమారులకి కోరహ కుమారుల సంఖ్యాకాండంలో 16 ఆ పరిసర ప్రాంతాల్లో చూస్తే అక్కడ కోరహ కుమారుల యొక్క ఆ జీవితం అక్కడ కనబడుతుంది. కోరహ జీవితం కనబడుతుంది, దాని పరివారం అందరూ కనబడతారు. తనకు ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా అక్కడ చనిపోయారట. నేల విడిచి విరచిపోలేదు, మధ్యలో మింగి వేసింది. ఇక్కడ ఏమంటాడండి? నింగి కాదు, భూమి మింగి వేసిందని చెప్తాడు. అయితే కోరహ కుమారులు కూడా వారి ప్రాణాలతో కాపాడబడ్డారని ఈ సంఖ్యాకాండం చివరి అధ్యాయంలో చెబుతాడు. కోరహ కుమారులు మాత్రం చావలేదు, కోరహ కుమారులు బ్రతుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఆవరణము చూడాలని ఆశ వారికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆవరణం చూడాలి, దేవుని ఆవరణలో నివసించాలి, దేవుని ఆవరణలో ఒక్కదేమైనా సరే గడపాలని వారికి ఆశ ఉంది. అందుకే వారు ఏం చేశారో తెలుసా? వారందరూ బంధువులు చనిపోతా ఉంటే నేల విరిచి అందరిని మృంగి వేస్తా ఉంటే ఆ నేల విడిచినటువంటి సందర్భంలో వీరు చేస్తున్నారంటే వీరు నేల విడిస్తున్నా సరే పరుగుని వెళ్ళిపోయి ఆ మందిర ఆవరణములకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి బలిపీఠము కొమ్ములు పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క బలిపీఠం అక్కడ ఉంది. మనము పాప పరిహారార్థమై అర్పించబడుతున్నటువంటి ఆత్మలో అర్పించబడుతున్న స్థలంలో బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి వారు ఏం చేశారండి? బలిపీఠము యొక్క కొమ్ములను పట్టుకున్నారు. బలిపీఠానికి కొమ్ములు ఉంటాయా ఉండవా? ఎక్కడుంటాయి? 4 మూలల్లో 4 కమ్మెలకు ఉంటాయి కొమ్ములు. ఈ 4 కొమ్ముల్లో ఒక కొమ్మును పట్టుకున్నారు కదా. అందుకే ఈ కోరహ కుమారులు అనబడినటువంటి వారు బ్రతికిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా స్తోత్రం చెబితే హాలు అదిరిపోవాలండి. మైక్ ఇస్తానని చూస్తున్నట్టున్నారు మీరు. మైక్ లేకుండా అదిరిపోవాలి. చెప్పండి కర్ణ గారు. హల్లెలూయా.
చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠము కొమ్ములు పట్టుకున్నారు. అందుకనే ఈ బలిపీఠము కొమ్ములు పట్టుకోవడం ద్వారా వారి యొక్క జీవితాలు కాపాడబడ్డాయి. దేవుడు రక్షించాడు వారిని, వారు అర్పించుకున్నారు. ఇదంతా ఎక్కడ ఆశ కలిగిందంటే, అయ్యా నా తండ్రి, నా బంధుమిత్రులు, నా వర్గం అంతా కూడా నీ మీద వ్యతిరేకంగా తిరిగారే, నీ సేవకుడి మీద వ్యతిరేకంగా తిరిగారు, నీ సేవకుడి మీద వ్యతిరేకంగా ఆలోచన చేశారు. అందుకని మా ప్రాణములు కాపాడబడాలంటే నాకు ఒకటే దిక్కు, అది నీ మందిర ఆవరణం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున అనేక మంది అనారోగ్యాలు పాలవుతా ఉన్నారు. శరీరము క్షీణించిపోతా ఉన్నది, ఆరోగ్యం అనేటువంటిది కలగలేకుండా ఉన్నది. ఆ సమయంలో మనం ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు నీకు బాగున్నప్పుడు పరిగెడితేది వేరండి, నీకు అన్ని సర్వ సౌఖ్యాలు కలిగి ఉన్నప్పుడు పరిగెడితే వేరండి. దేవుని ఆవరణలోకి ఎప్పుడు పరిగెత్తారు వీళ్ళు? కష్టంలో ఉన్నప్పుడు, ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మందిర ఆవరణంలోకి వెళ్ళిపోయారు. అయ్యా నీ మందిర ఆవరణం చూడాలంటే నా ప్రాణం ఆశకొనుచూ ఉన్నదయ్యా అని ఒక సాక్షిగా నిలబడ్డారు. అందుకే నీ మందిర ఆవరణములో నేను ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి శ్రీని గారు. హల్లెలూయా. పేరు చెప్తుంటే మీకు అర్థమైపోవాలంటే శ్రద్ధ విజయం. హల్లెలూయా. స్తోత్రం చెప్పడానికి వెనకాడకూడదు. ఒకవేళ అలా వెనకాడేమా మన వెనక ఏమొస్తుందండి? మరణము తరుముకుంటూ వస్తుంది. మరణము తరుముకుంటూ వస్తూ ఉంటే మనం పరిగెత్తలేము సుమా, ఎదరేమో నెరలో విడిచిపోయినటువంటి భూమి కనబడుతూ ఉంటది. అలా ఏ విధంగా వస్తుందంటే జబ్బుల ద్వారా వస్తుంది, రోగాల ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా వస్తుంది, లేకపోతే కష్టాల ద్వారా వస్తుంది, నీ కుమారుడు కుమార్తెలు నీ మాట వినడం ద్వారా వస్తూ ఉంటది. ఇలాంటి కష్టాలన్నీ కూడా నీకు ఎదురై వస్తూ ఉంటే నువ్వు ఒకటే చూడవలసిన గురి మందిర ఆవరణం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిర ఆవరణము నేను చూడాలి. నా ప్రాణము ఆశగొలుచున్నది, నా ప్రాణము తృష్ణగొలుచున్నది, నా ప్రాణము వేసారి చూస్తా ఉన్నది. నీ మందిరంలోనే కనబడాలంటే భర్త ఒప్పుకోకపోయినా సరే, భార్య వద్దన్నా సరే, కుమారులు కలిసి రాకపోయినా సరే, నేను దేవుని ఆవరణం చూడాలని ఈ కోరహు కుమారులు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎందుకని వారికి ఆశ కలిగింది? ఎందుకని వారి ప్రాణానికి ఆశ అనేటువంటిది పుట్టింది అంటే దేవుని దగ్గరే నాకు ప్రాణం కాపాడబడినటువంటి స్థితి కలుగుతుంది. నేను ప్రాణం కాపాడుకోవాలంటే నా వల్ల అవదు. నా ప్రాణాన్ని నేను దక్కించుకోలేను. నా ప్రాణాన్ని నేను ఏమాత్రము కూడా కాపాడుకోలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు మనుషుడు ఎవరు సహాయం చేయలేడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి కోరహు, నాదాబు, అభిరాము అనే 3 వ్యక్తులు కూడా వీరికి తిరగబడిపోయారు నాయకుడికి. వారు కాదు నన్ను కాపాడవలసింది, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం కదా నన్ను కాపాడవలసింది. నా ప్రాణము కాపాడబడాలంటే ఒకటే దిక్కు, నీ మందిర ఆవరణం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఉపయోగిస్తారు. ఏంటంటే ఇదే మాట, అయ్యా నీ సన్నిధిలో, నీ మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రార్థనలో ఉపయోగిస్తూ ఉంటారు, వాక్యం మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. అసలు దేవుని ఆశ ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క తలంపులు ఏంటి? నీ మీద పెట్టుకున్నటువంటి ఆశ అనుకోవడం తెలుసా నీకు? అదేంటి? ఆయన ఆవరణం ఉంటే ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి మరి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాడు, స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఆయన ఆశ ఏంటి ఇప్పుడు చెప్పండి తెలుగులో? మనం కరుణాపీఠం చేరుకోవాలంటే మందసం దగ్గరికి వెళ్ళిపోవాలి, కరుణాపీఠం పైన దేవుడితో కలిసిపోవాలి, దేవుడు మనతో మాట్లాడాలి, మనం దేవుడితో మాట్లాడాలి. అది గురి. మరి ఇంకా నువ్వు ఆవరణంలోనే ఉండిపోతే, నీ జీవితం ఇంకా అక్కడికే అంకితం అయిపోతే, ఆవరణం వైపే నీ దృష్టి ఉంటే మరి కరుణాపీఠం దగ్గర ఎప్పుడు చేరుకోగలవు? నువ్వు దేవుని స్వరాన్ని ఎప్పుడు ఆలకించగలవు? నువ్వు అంతవరకు అభివృద్ధి చెందావా? ఇంకా ఆవరణంలోనే దిగజారిపోతా ఉన్నావా? ఆవరణంలోనే రోజు బరుడు అనిపించుకుంటా ఉన్నావా? రోజు నేను తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను ప్రభా, పడిపోయాను ప్రభా, దిగజారిపోయాను ప్రభా
అని ఇంకా నువ్వు అక్కడే బలు అర్పిస్తాను అక్కడే ఉండిపోయావా? కరుణాపీఠం దగ్గర చేరుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడితో ఉండాలి, నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి, ఆయన యొక్క దర్శనమును పొందుకోవాలని అక్కడ వరకు పరిగెత్తావా? ఎప్పుడైనా గమనించుకున్నావు నువ్వు? నీ జీవితం ఎంత కాలము చూసినా సరే ఇంకా బలిపీఠం దగ్గరే ఉండిపోతే నువ్వు కరుణాపీఠం ఎప్పుడు చేరుకోగలుగుతావు? ఎంతంత వయసులో అయిపోయినాయి మనకి. మన వయసు ఇంకా చిన్నపిల్లల వయసా? ఓహో చిన్నపిల్లడేలే, ఇంకా తెలుసుకుంటాడులే, లేకపోతే ఎవరి కాలంలోకి వచ్చినప్పుడు తెలుసుకుంటాడులే, లేకపోతే నడి వయసులోకి వచ్చాక తెలుసుకుంటాడులే, లేకపోతే కోమారంలోకి వచ్చాక తెలుసుకుంటాడులే, లేకపోతే వృద్ధాప్యంలోకి వచ్చాక తెలుసుకుంటాడులే అనుకోవడానికి సమయం లేదు. ఇంకా ఆయన వచ్చే రాకడ సిద్ధమైపోయింది. ఆయన రాకడకు మనం సిద్ధపడిపోయి ఉండాలి. అందుగురించి మనం ఎక్కడ దేవుడిని కలుసుకోవాలి, ఎక్కడ నాతో మాట్లాడతాడో, ఎక్కడ దేవుడితో మనం ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడతాడనేటువంటి ఆ తృష్ణ ఆశ మనం కలిగి ఉంటే దేవుని ఆలయంలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, దేవుని యొక్క కరుణ పీఠం యొద్దకు వెళ్ళిపోతాం. బలవంతంగా చెప్పొద్దులే. మీకు నిండా వందనాలమ్మా. అయ్యా మీకు కూడా శుభ్రం పడుకోండి. ఆవులతో వచ్చేస్తున్నాయి, శుభ్రంగా పడుకోండి. అక్కడ బెడ్రూమ్ ఉంది పక్కన. మీరు బాబు స్వనీకు ఎవరెవరికి ఆవులెంతలు వస్తాయి అందరూ ఒక్కొక్కరిని మెల్లిగా తీసుకెళ్ళి, కంగారే లేదు, మెల్లిగా తీసుకెళ్ళి అయ్యో ఒక్కసారి ట్రెండ్ మీతో మాట్లాడాలి, తీసుకెళ్ళి పడుకుంటారని తీసుకెళ్ళి నీ పని అప్పగిస్తా ఉన్నాను. ఏం చేస్తాను? ఎవరు ఆవులు ఇచ్చారో ఇక్కడ కూర్చో, ఇలా చూడు. ఎవరు ఆవలించారు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి రండి ఆంటీ, ఒకసారి రండి అంకుల్, ఒకసారి రండి అని పిలిచి అక్కడ తీసుకువెళ్ళి తలిపేసి పడుకోండి, కాసేపు పడుకుంటారని మాస్టర్ గారు ఏమన్నారు నేను చెప్తానని చెప్పి. ఓకేనా? ఓకేనా సోని? ఈసారి ఆవలించిన వాళ్ళు ఏం చేస్తాం? తీసుకుంటారా? రైట్. ఇప్పుడు చూడండి, నేల ఆవలిస్తే ఏం చేసిందండి? మింగేసింది. మరి మీరు ఆవలిస్తే నన్ను మింగేసిగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అలా చెప్తూ ఉండాలి. లేకపోతే మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు, అయ్యి పడుకోని అంటాడు. పడుకోకపోతే ఏమంటాడు? జోకడతాడు, మచ్చిగేస్తా ఉంటాడు. రైట్. ఇప్పుడు చూడండి, నీ జీవితం ఎంతవరకు కొనసాగింది? సండే స్కూల్ నుంచి నువ్వు నేర్చుకుంటా ఉన్న వాక్యాలు, సండే స్కూల్ నుంచి నువ్వు వాక్యంతో సహవాసం చేస్తున్నావు, దేవుని సేవకులతో ఉంటున్నావు, దేవుని బిడ్డలతో ఉంటున్నావు, విశ్వాసంతో ఉంటున్నావు. అయితే నీ జీవితం ఎక్కడి వరకు ఉంది? ఇంకా ఆవరణంలోనే ఉండిపోయిందా? ఆవరణం వరకు నీ తృష్ణ అంతే తప్ప నువ్వు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోవాలి, పరిశుద్ధ స్థలాన్ని దాటేయాలి, అతి పరిశుద్ధ స్థలం మన కొరకు వేచి ఉంచాడు, అక్కడ నేను చేరుకోవాలనేటువంటి ఆశ మనకు లేదా? నీవు ఆవరణములను ఉండిపోతున్నామని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన తెరగా చేర్చబడి దాన్ని చక్కగా ధారాళంగా నీకు ద్వారం తయారు చేశాడే, దాన్ని ప్రత్యేకపరచకుండా నీకు ఒక ఉన్నతమైన స్థానంలో బయలుపరచ చేసి ఆ అతి పరిశుద్ధ స్థలానికి చేరుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాడే. మరి నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇంకా ఆవరణం, ఇంకా ఆవరణం, ఇంకా ఆవరణం అంటూనే ఉండిపోయావా? నువ్వు నడిచి వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది, నువ్వు దేవుని కలుసుకోవాల్సిన స్థలం ఒకటి ఉంది, దేవునితో సంభాషించవలసిన స్థలం ఒకటి ఉంది, దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాల్సిన స్థలం ఒకటి ఉంది, ఆయన చెప్పేటువంటి వినేటువంటి సందర్భం అదొకటి ఉంది, నువ్వు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి స్థలం ఒకటి ఉంది. అయితే నువ్వు ఆ స్థలానికి చేరుకోవడానికి ఎందుకని ప్రయత్నం చేయలేకపోతున్నావు తెలుసా? మాకండి తెల్లారి లెగిస్తే అన్ని బాధలేనండి, అన్ని ఇబ్బందులేనండి. మా పిల్లోడు చెప్పిన మాట అంటే ఎలా వింటా? నీ మాట నీ పిల్లలు చెప్పిన మాట వింటది. చక్కగా తల్లో తండ్రో డ్రాప్ చేస్తే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ఒక్కొక్క మోటార్ బైక్ ఇచ్చేసారు వాళ్ళకి. ఇచ్చేయడం తప్పు కాదు, దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు చాలా మంది. బాగా క్రమశిక్షణ ఉన్న బిడ్డలు క్రమశిక్షణగానే ఉంటున్నారు, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టానుసారమైనటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వారితో కలిసి క్లబ్లకి పబ్బులకు కూడా తిరిగేటువంటి ఆ పరిస్థితి కలిగి ఉంటా ఉన్నారు సిటీల్లో. అలాగని పల్లెటూరులో కూడా ఏం లేకపోలేదు. ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ముఖానికి బొట్టు కట్టేసి ఎవరో తెలియకుండా వెళ్ళిపోతా ఉన్నారు, ముఖాన్ని కప్పేసుకుంటారంతే. మగోడేమో హెల్మెట్ పెట్టుకోవాలంటే కాదు హెయిర్ స్టైల్ కనపడాలంటాడు.
నేను పెట్టుకున్న కళ్ళజోడు కనపడాలి, ఎంత స్పీడ్ నడుపుతున్నాడు అని చూడాలనుకుంటాడు. హెల్మెట్ కూడా పెట్టుకోడు. వీడేమో దాని దీని ముందే చచ్చిపోతున్నాడు, ఆవిడేమో చక్కగా ఎంజాయ్ చేసి వస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలిగి ఉన్నాయంటే నువ్వు ఇంకా ఆవరణలో ఉండిపోయావు. నీ ఒక్కరమే ఉంటున్నావు తప్ప నీ బిడ్డలు ఉండలేదు, నీతో పాటు నీ భార్య ఉండలేదు, నీతో పాటు నీ భర్త ఉండలేదు, నీ కుటుంబం అంతా కలిసి ఆవరణలోకి రావాలన్నటువంటి ఆశ నీలో లేదు. ఆవరణలోకి వస్తే నేను పరిశుద్ధ స్థలానికి వెళ్తాను, పరిశుద్ధ స్థలానికి వస్తే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతాను, అక్కడి నుండి కరుణాపీఠం చేరుకుంటాను, ఆ కరుణాపీఠంతో దేవుడితో నేను సంభాషిస్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు ఇవ్వవలసినటువంటి నీ ఇస్తాడని. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి ఒక్క దినము గడిపితే 1000 దినములతో సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యమును క్లుప్తంగా తండ్రి మీ ఆత్మతో నడిపించి చెప్పారు. విన్నటువంటి వాక్యం వారి హృదయాల్లో భద్రం చేసుకునే కృపణ బట్టి ఆవరణములో నుండి అతి పరిశుద్ధ స్థలములకు చేరుకుని కరుణా పీఠం వైపుగా వారి దృష్టి మలుచుండేనాయన, నడిపించునాయన. వారు పొందుకోవాల్సినటువంటి కృపను మీరు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో